హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ టేస్టీ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లో ఈజీగా అంతే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. నేను చూపించబోయే విధంగా మీరు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేశారంటే బయట రోడ్ సైడ్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుందండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్లో నిమ్మకాయను పిండుకొని ఉల్లిపాయను నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఓసారి చికెన్‌తో ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్‌ని ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ ప్రతి సండే ఇదే కావాలని అడుగుతారండి. అంత బావుంటుంది. ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్‌ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూసారంటే ఒక స్పూన్ తిని ఆగలేరండి. మరిక ఆలస్యం చేయకుండా టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్‌లోకి క్లీన్ చేసి పెట్టుకున్న బోన్‌లెస్ చికెన్‌ని తీసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన చికెన్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్టు, కారం, గరం మసాలా పౌడర్, వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. నేనిక్కడ 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి. మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి ఉప్పు, కారం ఇంకా మసాలాలను వేసుకోండి. మసాలాలన్నీ చికెన్‌కి బాగా పట్టేలా కలుపుకున్నాక ఒక చెక్క నిమ్మరసాన్ని పిండి 2 స్పూన్ల కార్న్‌ఫ్లోరు, 2 స్పూన్ల మైదా పిండిని వేసి ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్‌ని వేసి కలుపుకోవాలండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కార్న్‌ఫ్లోర్ ఇంకా మైదా పిండి చికెన్‌కి చక్కగా కోట్ అయ్యేలా కలుపుకోవాలి. ఫైనల్‌గా చేత్తో మసాలా అంతా చికెన్ ముక్కలకి చక్కగా పట్టేలా కలుపుకొని దీనిపై మూత పెట్టి 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ముందుగానైనా ఇలా చికెన్‌ని కలిపి పెట్టుకోవచ్చండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్‌ని బాస్మతి రైస్‌తో కానీ లేదా నార్మల్‌గా మనం రోజు తినే రైస్‌తో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోసి 2 సార్లు బాగా కడిగి మళ్ళీ వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ లేదా 10 మినిట్స్ అయినా నానబెట్టి అన్నం పొడి పొడిలాడేలా వండి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మసాలాలు కలిపి పెట్టిన చికెన్‌ని వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె వేడెక్కాక చికెన్ ముక్కల్ని వేసుకొని చికెన్ ముక్కలు వేశాక స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి నిదానంగా చికెన్‌ని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టి చికెన్‌ని ఫ్రై చేశారంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల వేగకుండా ఉంటుంది. చికెన్ ముక్కల్ని ఇలా కలుపుతూ నిదానంగా లోపలి వరకు వేగేలాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యి ఇలా మంచి కలర్‌లోకి వచ్చాక ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. చికెన్ ఉడికిందో లేదో అన్న డౌట్ ఉంటే ఒక చికెన్ ముక్కని తీసుకొని ప్లేట్‌లో వేసి ఉడికిందో లేదో చెక్ చేసుకొని తర్వాత చికెన్ ముక్కలన్నింటినీ తీసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవచ్చండి. ఇలాగే అన్ని చికెన్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఫ్రై చేసిన చికెన్‌ని టిష్యూ నాప్కిన్ వేసిన ప్లేట్‌లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ పీల్చుకుంటుందండి. చికెన్‌ను ఫ్రై చేశాక వేడి నూనెలోనే 2 ఎగ్స్‌ని బీట్ చేసి ఇలా ఆమ్లెట్ వేసుకోవాలండి. ప్యాన్‌లో ఇలా ఎక్కువ ఆయిల్ ఉండి బాగా వేడిగా ఉన్నప్పుడు ఆమ్లెట్ వేసుకుంటే ఆమ్లెట్ ఇలా బన్నులాగా ఫ్లఫీగా వస్తుందండి. ఆమ్లెట్ ఫ్లఫీగా రావాలంటే ఇదొక చిట్కా అండి. ఈసారి ఆమ్లెట్ వేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఆయిల్ బాగా వేడిగా ఉండి ఎక్కువగా ఉంటేనే ఆమ్లెట్ ఇలా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ని తీసుకుంటున్నానండి. ఈ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి వెజిటేబుల్స్ అన్నింటినీ ఇలా కట్ చేసి తీసుకోవాలండి. నేను ఇక్కడ క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్, బీన్స్, క్యాబేజ్ ఇంకా పచ్చిమిర్చిని చిన్న ముక్కల్లా కట్ చేసి తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టిన వెజిటేబుల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఐరన్ కడాయిలు పెట్టి ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేస్తారు కదండి. నేను కూడా ఇక్కడ ఐరన్ కడాయిని పెట్టి
ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా ఐరన్ కడాయి ఉంటే దాంట్లో ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే నార్మల్ ప్యాన్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని వెజిటేబుల్స్ వేశాక స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి వెజిటేబుల్స్ అన్నింటినీ ఇలా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి. వెజిటేబుల్స్ని మెత్తగా కాకుండా కొంచెం క్రంచీగా ఉండేలా ఫ్రై చేసుకోవాలండి. వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేలోగా వండిన అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, కారం వేసి కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నింటిలో క్యాబేజీని కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి. క్యాబేజీ టేస్ట్ దీంట్లో చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నింటినీ హై ఫ్లేమ్లో 3-4 మినిట్స్ ఫ్రై చేశాక చల్లారబెట్టిన అన్నాన్ని వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టిన చికెన్ ముక్కల్ని నేను ఇలా రెండుగా కట్ చేసి వేస్తున్నానండి. మీరు కావాలంటే అలాగే వేసుకోవచ్చు. ఇంకా మనం వేసిన ఆమ్లెట్ని ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్లో ఆమ్లెట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మిరియాల పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి, మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి 1 లేదా 2 టీ స్పూన్ల సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ ఉంటే 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోండి. లేదంటే అరచిక్క నిమ్మరసాన్నైనా పిండుకోవచ్చు. అన్నంలో వేసిన మసాలాలు ఇంకా సోయా సాస్, వెనిగర్ అంతా రైస్కి చక్కగా పట్టేలా కలుపుకోవాలి. కావాలంటే మసాలాలన్నీ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. అన్నింటినీ వేశాక మళ్ళీ స్టవ్ని ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని కలుపుకోవాలి. చికెన్ను ఫ్రై చేసేటప్పుడు తప్ప ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసినంతసేపు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలాలన్నీ రైస్కి బాగా పట్టేలా కలుపుకున్నాక చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. లేదంటే కొత్తిమీర తరుగును వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. చికెన్ ఫ్రైడ్ రైస్ని సర్వ్ చేసుకునే ముందు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే సాల్ట్ని కానీ పెప్పర్ని కానీ యాడ్ చేసి కలుపుకోవచ్చండి. ఈ సండే ఇలా చికెన్తో ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ క్రేజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.